స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు ఓవైపు ఉత్కంఠ రేపుతుంటే మరోవైపు బెట్టింగ్ హంగామా మొదలైంది. అభ్యర్థుల గెలుపోటములపై పార్టీలేవో అంచనాకు రాలేకపోతుంటే పందెపు రాయుళ్లు మాత్రం ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. ముఖ్యంగా కడప, నెల్లూరు జిల్లాల ఫలితంపై రాష్ట్ర స్థాయిలో బెట్టింగ్ జరుగుతోంది. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్ని తెలుగుదేశం, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిల్లాలో 841 ఓట్లుంటే వాటి కోసం ప్రతివ్యూహాలు రచించాయి. రెండు పార్టీలు నెల రోజులకు పైగానే క్యాంపులు నిర్వహించాయి. వైసీపీ అధినేత జగన్ను సొంత జిల్లాలో దెబ్బతీయాలన్న లక్ష్యంతో అధికార పార్టీ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. టీడీపీ ఎన్ని పథకాలు రచించినా క్రాస్ ఓటింగ్ తమను గట్టెక్కిస్తుందని విపక్షం ధీమాగా ఉంది. అయితే క్రాస్ ఓటింగ్ తమను ఎంతవరకు దెబ్బతీస్తుందనే ఆందోళనతో అధికార పక్షము ఉంది. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి, వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి గెలుపోటములపై ఎవరికి వారు లెక్కల్లో మునిగి తేలుతుంటే మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు కాయరాజా కాయ అంటున్నారు. నిజానికి బెట్టింగ్లకు ఎన్నికల ముందే తెరలేచినా పోలింగ్ ముగిశాక మరింతగా ఊపందుకుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారనే అంశంతో పాటుగా మెజారిటీ ఎంత అంటూ పందాలు కాస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట ప్రాంతాల్లో భారీగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పందాలు జోరుగా సాగుతున్నాయి. ఇలా కడప జిల్లా వ్యాప్తంగా 200 కోట్లకు మించి బెట్టింగ్లు గుమ్మరించినట్లుగా అంచనా. చోటామోటా నేతలు లక్షల్లో పందాలు కాస్తుంటే బడా నాయకులు సైతం కోట్ల రూపాయలను బయటకు తీస్తున్నారు. జమ్మలమడుగుకు చెందిన అధికార పార్టీ నేతతో పాటుగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా కోట్లలో బెట్టింగ్ కాసినట్లుగా సమాచారం. ఇక నెల్లూరు జిల్లాలో బలాబలాలను బట్టి గెలుపెవరిదనే సంకేతాలు ఇప్పటికే జనానికి అర్థమైన నేతలు మాత్రం రివర్స్ గేమ్ షురూ చేశారు. గెలుస్తారనుకున్న అభ్యర్థి ఓడిపోతాడని, తక్కువ ఓట్లున్న నేత క్రాస్ ఓట్లతో గెలుస్తాడని తమ అనుచరుల చేత విస్తృతంగా ప్రచారం చేసి బెట్టింగ్ రాళ్లను తప్పుదారి పట్టిస్తున్నారు. తర్వాత అసలు నేతలు రంగంలోకి దిగి పందాలు మొదలు పెడుతున్నారు. ప్రత్యర్థి గెలుస్తాడంటూ సొంత పార్టీ నేతలే ప్రచారం చేయడంతో కార్యకర్తలు, గల్లీ లీడర్లు వీరి బుట్టలో పడుతున్నారు. గెలిచే అభ్యర్థి ఓడిపోతాడంటూ పందాలు పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన 4 ప్రముఖ నాయకులతో పాటు 2 మాజీ మంత్రులు, మరో 2 ప్రధాన నాయకులు, 3 కార్పొరేటర్లు, ప్రతిపక్షానికి చెందిన కొందరు నాయకులు సైతం ఈ రివర్స్ మైండ్ గేమ్ సాగిస్తున్నట్లుగా సమాచారం. నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో కూడా ఓడిపోయేవారిని గెలుస్తారని ముందస్తు ప్రచారాన్ని జనాలకు పంపి ఆపై గెలిచే అభ్యర్థి తరపున బెట్టింగులు కట్టి కోట్లు గడించారు. కొందరు ప్రముఖ నాయకులు ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ఓ నాయకుడైతే గత ఎన్నికల ఖర్చును బెట్టింగ్లో సంపాదించుకున్నట్లుగా సమాచారం. తాజాగా రివర్స్ పబ్లిసిటీ బెట్టింగ్లో 8 మంది సింహపూరి నేతలు బిజీగా ఉన్నారు. మరి వీరి మైండ్ గేమ్లో ఎవరు బలవుతారో ఫలితం వస్తేగానీ తెలియదు.